పండుకొని చూసి నా మీద కక్ష కట్టి ఇప్పుడు నేనేం చేయాలి? వాళ్ళ మీద బి కక్ష కట్టాలి. విఐపీస్ ని ఇన్వైట్ చేద్దాం. వెల్కమ్ టు దబిడి దిబిడి ఛానల్. కీర్తి ప్రియ అండ్ మధుశ్రీ, కమ్ ఆన్. సో ఇందులో ట్విస్ట్ ఏంటిదంటే మీ ఇద్దరు మీ కంటికి గంతలు కట్టుకుంటారు అనమాట. ఓకే, ఇంటికి టపా కటపటా కొట్టుకుంటాయి కానీ సపోర్ట్ రావు. ఏంటది? వావ్ 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 వావ్, వాట్ ఇంటెలిజెంట్ గర్ల్. సయ్యా సో మధు గారు వాడండి, మీరు పాడండి. One, two, three. వావ్, చూసుకోవచ్చు. వెరీ గుడ్. అంటే పండుకుంటే నా మీద ప్రాంక్ చేస్తారా మీరు? సో హలో గైస్, నమస్తే అందరికి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో గాయస్, మీ అందరికి తెలుసు లాస్ట్ టైం నా మీద ఎట్లయితే ప్రాంక్ చేసిరో, ఈసారి ప్రాంక్ మనం ఎవరి మీద చేసిందో తెలుసా? కీర్తి అండ్ మధుశ్రీ, అంటే మా వైఫ్ మీద ఇంకా కీర్తి మీద. వీళ్ళిద్దరు నన్ను పండుకొని చూసి నా మీద కక్ష కట్టి ఇప్పుడు నేనేం చేయాలి? వాళ్ళ మీద బి కక్ష కట్టాలి. సో సింపుల్ అండ్ ఈజీగా చెప్తాను. సో యాక్చువల్లీ నేను ప్లాన్ ఎట్లా చేయబోతున్నాను మొత్తం చూపిస్తాను. అంతకన్నా ముందు అసలు మనం ఏం సామాన్ తెచ్చినామో ఒక్కసారి కెమెరా కిందకి తీసుకోనా. సో ప్లాన్ ఇదనమాట. ఈ సామాన్ మనం ఏం చేస్తున్నానో మీకు ప్రతి ఒక్కటి చెప్తా, వినండి. లిటరల్లీ నాకు చెమటలు పడుతున్నాయి. సో మెయిన్గా ఏంటంటే పెండ ఇచ్చేసిన గుడ్లు పిండి 2 బకెట్లు కూడా రెడీగా ఉన్నాయి. మీకు అర్థమైండొచ్చు 2 బకెట్లు ఎందుకంటే వాళ్ళిద్దరికి ఒక్కొక్క బకెట్. సో ఇది క్యాజువల్గా నార్మల్గా అందరిలా కాకుండా దన్నుమని పోయి ఇట్లా పోసేయడం కాకుండా నేను ఏం ప్లాన్ చేసిన అంటే, ఫస్ట్ పని చేసుకుంటే మీతో మాట్లాడతా, ఏమనుకోకరి. నేను ఏమని ప్లాన్ చేసిన అంటే, లైక్ ఒక గేమ్ పెడతా. గేమ్ పెట్టి కళ్ళు మూసి గేమ్ అంటే గేమ్ ఎట్లుంటుంది అంటే కళ్ళు మూసి గేమ్ ఉంటుంది అని చెప్పి నేను చెప్తా. లైక్ గంటలు కట్టేసి మీ చేతికి ఒక వస్తువు ఇస్తా, అదేందో మీరు తెలుసుకోవాలి. ఎవరు ఫస్ట్ చెప్తారో వాళ్ళకి 500, ఒక పాయింట్కి 500, 5 పాయింట్స్ ఉంటాయని చెప్పి అట్లా చెప్పేస్తాను నేను. అర్థమైందిగా మీకు? లైక్ అట్లా ఒక పాయింట్కి 500 అంటే అమ్మో అని చెప్పి కళ్ళ దగ్గర పట్టుకొని కూర్చుంటారు. ఇక కూర్చున్నాక ఒక రెండు క్వశ్చన్లు అడిగిన తర్వాతకి థర్డ్ ఆన్సర్ ఇద్దరు మీద ఒకటేసారి పట్టుమని కూర్చుద్దాం. చూద్దాం ఎట్లయితే. నాకైతే అనుకుంటుంది ఇగో బా అయితే లేదు గైస్. అమ్మ చూడు, నాయనమ్మ మా అమ్మమ్మ వాళ్ళు బచ్చుకొని ఇట్లా కలుపుతుండేమో అని. అబ్బో, కానీ యాక్చువల్గా ఇంటి ముంగడ శాంతి మస్తు మంచిది. అంటే లైక్ పెండల మంచి అవి ఉంటాయంట, లైక్ బ్యాక్టీరియా అవన్నీ. మనం ఊరంతా తిరుగుతాం, మన చెప్పులు మన కాళ్ళు మనకి ఇంటికాడ రాగానే ఆ బ్యాక్టీరియా అంతా ఓడుతుంది. దట్ మన ఇంట్లో పోతే ఏ క్రిములు మన ఇంట్లోకి రావన్నట్టు ఇది సామెత అనమాట. సామెతగా ఇది యాక్చువల్గా సైన్స్ ప్రకారం. చలో చాలు గైస్, చచ్చిపోతుంది. నాకే వాంతింగ్ వస్తుంది. అబ్బో ఇగో దగ్గర తీసుకురా, చూడొచ్చు. ఆల్రెడీ రెండిట్లో అయితే మనం కలిపేసినాం. మంచిగా క్రీమ్ ఉన్నాయి. నన్ను పండుకున్న జ్యూస్ చేస్తారా అంటే మిగతా నుండి వెయ్యరా వాళ్ళు? ఓకే, ఇగో గుడ్డు, ఇగో 2 గుడ్లు. అబ్బా వచ్చి నా ప్యాంట్ మీద పడ్డది. ఇది నా బట్టలు నాశనం అవుతున్నాయి. అడపడానికి ఏమో కానీ చాలు 2 గుడ్లు చాలు. చచ్చిపోతుంది అసలుకి. నాకు అయితే లేదు. అబ్బో డాలగారు పిచ్చి లేచిపోతుంది.
యాక్చువల్లీ ఈ ఔషధాన్ని ఏమంటారు తెలుసా? నాకు అర్థం కాలేదు సార్. ఏమంటారు తెలుసా ఈ ఔషధం పేరు? అబ్బా అబ్బో గుడ్లు గిడ్లు. సో రెడీ అయితే అయిపోయిందనమాట. ఇక వాళ్ళని పిలిపించి స్టార్ట్ చేద్దాం లేట్ లేకుండా. హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దబిడి దిబిడి ఛానల్. ఇదేంటి దబిడి దిబిడి ఛానల్ అనుకుంటున్నారా? సో ఇవాళ మన ఛానల్ కి రాబోతున్న ఇద్దరు గెస్ట్ల పేరు వచ్చేసి మధుశ్రీ అండ్ కీర్తిప్రియ. సో వీళ్ళు ఎందుకు వస్తున్నారు, అసలు ఎందుకు మనకి ఛానల్ అంటే, మన ఛానల్ వచ్చేసి గేమింగ్ ఛానల్ అనమాట. ఈ గేమ్ ఛానల్లో పట్టుకుంటే 500, చెప్పుకుంటే 500. యా, మీరు విన్న నిజమే. ఒక ఆన్సర్ విన్నా, ఒక ప్రోడక్ట్ ఇచ్చి అదేందో కనుగొన్నా మీకు 500 అయితే గెలుచుకుంటారు అనమాట. సో ఒకసారి మన విఐపీస్ ని ఇన్వైట్ చేద్దాం. వెల్కమ్ టు దబిడి దిబిడి ఛానల్, కీర్తిప్రియ అండ్ మధుశ్రీ. కమాన్. హాయ్ కీర్తి గారు, హాయ్ మధు గారు. నమస్తే నమస్తే. సో మన ఛానల్ పేరు వచ్చి మీకు తెలుసు కదా, దబిడి దిబిడి. ఏంటిది? సో కొంచెం దగ్గర జరగండి మీరు. సో మ్యాటర్కి వస్తే, సో వెల్కమ్ టు దబిడి దిబిడి ఛానల్. ఇవాళ మీకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్క క్వశ్చన్ చెప్పినా మీకు 500. 5 లెవెల్స్ ఉంటాయి. 5 లెవెల్స్ లా ఫస్ట్ వచ్చేసి నేను చెప్పిన పొడుపు కదా, దానికి ఆన్సర్ చెప్పిన అనుకో మీకు 500. సెకండ్ది మీకు ఒక ప్రోడక్ట్ ఇస్తాం, అది ఏంటిదో చెప్పుకుంటే మళ్ళీ 500. థర్డ్ దలా మళ్ళీ థర్డ్ కూడా సేమ్ ఉంటుంది. సో ఇలా ట్విస్ట్ ఏంటిదంటే, మీ ఇద్దరు మీ కంటికి గంధలు కట్టుకుంటారు అనమాట. ఓకే, చలో మన విఐపీస్ కి అయితే కళ్ళ గంధలు అయితే కట్టినామన్నమాట. సో రౌండ్ నెంబర్ 1. మొదటిగా నేను ఒక ప్రశ్న అడుగుతా, దానికి మీరు జవాబు చెప్పాలి. ఓకే, మీరు రెడీయా? రెడీ కానీ ఇట్లా గెలవగానే 500 అన్నారు కదా. మీ స్కోర్ పెరుగుతుంది అనమాట. 500 పాయింట్స్, అది 500 అనమాట. క్యాష్ ఎదురుగా పెడితే కొంచెం మంచిగా అనిపిస్తుంది. తెచ్చి పెడతా, ఒక సూట్ కేస్ బాక్స్ తెచ్చి పెడతా. ఓకే, మాకు నమ్మకం లేదు. ఓకే గైస్, లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 1. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు కిటికీలు టపా కటపటా కొట్టుకుంటాయి కానీ సపోర్ట్ రావు. ఏంటది? ఫస్ట్ ప్రశ్నకి కీర్తి గారు 500 పాయింట్స్ అయితే గెలుచుకున్నారు అనమాట. 500 పాయింట్స్ అయితే గెలుచుకున్నారు. సో రౌండ్ నెంబర్ 2 అనమాట. సో మీరు రౌండ్ నెంబర్ 2లో ఏం చేయాలంటే, మీకు ఒక వస్తువు ఇస్తాం, దాని పేరేంటో కనుక్కొని మీరు స్మెల్ చూడకుండా ఓన్లీ చేతిలోనే పట్టుకొని మీరు దాన్ని అదేందో చెప్పాలి. ఓకే, సో గైస్ రౌండ్ నెంబర్ 2లో ఒక చిన్న మార్పు అయితే జరిగింది. సో ప్రోడక్ట్ అనేది మీ చేయికి ఇయ్యము, జస్ట్ మీ ఏళ్ళతో టచ్ చేసి అదేంటో కనుక్కొని చెప్పాలి. ఓకే, వేలుతో మాత్రమే. సో రెడీ. ముందుగా మధు, నీ వేలివు చెప్పొద్దు అప్పుడే ఆన్సర్. బాబీ అట్లా నాకు భయం అవుతుంది. భయం నిజంగా ముందే ఏంటది. సో ఓకే, మధు గారు అయితే ఒకసారి టెస్ట్ చేశారు. ఇప్పుడు కీర్తి గారు తమ చెయ్యి ఇవ్వండి ప్లీజ్. ఐసా టమాటో ఏంటది? చేతి ఇవ్వండి. ఏంటది మంచిగా చెప్పండి. అరే ఇంకా గేమ్ అయిపోలేదు. కీర్తి గారు ప్లీజ్ మీ వేలుని ఇవ్వండి. ఓకే చాలా, ఒక్కసారి చాలా, ఒక్కసారి చాలా, ఇంకోసారి చూస్తారా మీరు? కాదు అంటే అది ప్రోడక్టా లేకపోతే తినే సామానా? అట్లా చెప్తే గెస్ చేస్తాం. అవన్నీ మేము చెప్పాం, జస్ట్ ఏళ్ళతో మీరు చెప్పుకోవాలి అంతే. వేలి. ఓకే కన్నయ్య, భయం వచ్చింది అంటే. ఓకే లెట్స్ స్టార్ట్. మీకు 10 seconds టైం ఇస్తున్నా. ఆ 10 seconds లో మీరైతే ఆన్సర్ ఇవ్వాలి. 1 కీరా. ఇప్పుడు చెప్పాలా? 2 కీరా. 3 టమాటా.
I guess. 4 Lemon, 5 tomato, I guess. 6 7 చెప్పినా టమాటా అని 8 ఆన్సర్ చెప్పారు కదా 9 ఏంది చెప్పారు కదా 10 ఇప్పుడు చెప్పండి అయిపోయింది మీ టైం అయిపోయింది కన్ఫర్మ్ కూడా చెప్పారు అంతే టమాటానా వెరీ గుడ్ వావ్ కీర్తి మళ్ళీ ఇంకో 100 పాయింట్ వావ్ సపోర్ట్లు గాయ్స్ సపోర్ట్లు టమాటాకి అంతగానో గలీజ్ అనిపించింది కట్ చేసి పెట్టిరాయింది సో ఇప్పుడు మీరు ఒక పాట పాడతా ఆ పాటతో పాటు మీరు బి వాడాలి ఇద్దరు ఒక్కొక్కసారి సేమ్ వాడితే మళ్ళీ మీకు లాస్ట్ ఇది ఓకేనా నేను పాట పాడతా సేమ్ మీరు కూడా వాడాలి ఒక్కొక్కసారి నేను పేరు చెప్తా అప్పుడు మీ ఇద్దరు వాడాలి ఫస్ట్ వన్ సయ్యా సో మధు గారు వాడండి మీరు పాడండి సయ్యా ఓకే వెరీ గుడ్ అయిపోయింది మీది ఇప్పుడు కీర్తి గారు పాడండి కీర్తి గారు పాడండి వావ్ ఓకే ఇప్పుడు లాస్ట్ టైం ఇద్దరు ఒకటేసారి మంచిగా వాడండి 1 2 3 అంట పాడాలి 1 2 3 ఓకే ఇప్పుడు మీ కళ్ళు మీరు ఓపెన్ చేసుకోవచ్చు ఓపెన్ చేసుకోకు ప్లీజ్ గైస్ చూడొచ్చు సో నా మీద ప్రాంక్ వేసి నేను నీళ్ళ మీద ప్రాంక్ చేసిన మన ప్రాంక్ సక్సెస్ అయింది ఇగో నాన్న ఇది తీసుకో వావ్ చూసుకోవచ్చు వెరీ గుడ్ అంటే పండుకుంటే నా మీద ప్రాంక్ చేస్తారా మీరు పసుపు కుంకుమ వేస్తారా మీరు నా మీద ఇందులో ఆఫర్ చెప్పాలా ఇందులో పెంట ఒకటే కాదు గుడ్లు పిండి చెత్త టీ అన్ని కలిపేసిన మీ మీద పోతుంది మంచి చేయాలా ఇంత అడ్డమైన చేయొద్దు ఇంత గలీజ్ నాకు చేస్తే పెండలేని మొహాన్ని కొడతావా పెండలే నిజంగా పెంటనే వాసన మన ప్రాంక్ అయితే సక్సెస్ అయింది డింపి మాట్లాడుతుంటే యా ఎంత గలీజ్ వాసన వస్తుంది తెలుసా ఇదిగోండి ఇప్పుడు చెప్పండి ఇది ప్రాంక్ అంటే గైస్ సో నిట్రల్ చూసారు కదా ప్రాంక్ రివర్స్ నా మీద అయింది ఇగో నాకు ఇంత వేసిరు చూసాం మన పని సో ఎటు తిరిగితే ఏది మనం ప్రాంక్ అయితే సక్సెస్ చేసినాం అనమాట ఇద్దరి మీద పగకి పగ ఎట్లుంది దబిడి ఛానల్ చూద్దాం గైస్ సో వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే పక్క వేసుకోండి సో మీకు ఎవ్రీ వీడియో అప్డేట్ కావాలంటే బెల్ ఐకాన్ అనేది ఒక పక్కకు ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకొని రెడీగా ఉండండి సో నన్ను అర్థం బాయ్